ఒక అడవిలో జంతువులు సమరసంగా జీవించేవి. ఆ జంతువుల్లో ఒకటి చాలా తెలివైన జింక. అది తరచూ ఒంటరిగా తిరిగేది. ఒక్కరోజు చలికాలం వచ్చింది. గాలి మంచుగా మారింది. చెట్ల మధ్యగా ఈల వేసుకుంటూ విసురుతోంది. రాత్రి మరింత చీకటిగా మారుతున్నప్పుడు కొందరు నక్కలు దూరంగా మెరుస్తున్న మినుగు పురుగులను చూశాయి. వాటిని నిప్పురవ్వలు అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. మిత్రులారా, ఇక్కడ చూడండి నిప్పురవ్వలు, మనం వేడిగా ఉండగలుగుతాం అని అనుకుంటాయి. నక్కలు ఆ మినుగు పురుగుల దగ్గర కూర్చుని వేడి పొందాలనుకున్నారు. కానీ వాటి నుండి ఎలాంటి వేడి రాలేదు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన జింక చిరునవ్వు ఆపుకోలేకపోయింది. జింక మాట్లాడుతూ, చూడండి మిత్రులారా, అవి నిప్పు రవ్వులు కాదు, అవి ఒక మినుగు పురుగులు. వాటితో మీకు ఎటువంటి వేడి అనిపించదు అని అంటుంది. కృతజ్ఞత చెప్పాల్సిన స్థలంలో నక్కలు అవమానంగా భావించాయి. నక్క మాట్లాడుతూ, ఆహా, నీవు మాకంటే తెలివైన వాడివా? మమ్మల్ని అవమానిస్తావా? నీ అంతు తేలుస్తాం అంటూ కోపంతో మిగతా నక్కలు జింక చుట్టూ చేరి దానిపై దాడి చేశాయి. అడవి నిశ్శబ్దంగా మారింది. ఒక తెలివైన జీవి మూర్ఖుల కోపానికి బలైంది. నీతి మూర్ఖులకు దయ చూపవద్దు, జ్ఞానం మూర్ఖులకు పనికిరాదు.